అందుకే జనాలు ఏం చేస్తున్నారంటే కొనుక్కుని తింటారు అలవాటు అయిపోయారు. ఒకరోజు ఇంట్లో దొరుకుతుంది మరొక ఎగండి ఆపేస్తున్నా ఆపేస్తున్నా. ఇవ్వు నాని ఇవ్వు, కుడి చేత్తో ఇవ్వాలి. అయ్యా గుత్తేవారు లోగుళ్ళు, అయ్యా గుత్తేవారు సంతానాలు మా దగ్గర ఇక్కడ 500 పదాలు ఇచ్చి అయ్యా ఇవాళ శుక్రవారం పూట కాడ ఈ బస్సు దేవుడు కూడా హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రసన్న గుత్తి అఫీషియల్. సంక్రాంతి టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తే అరిసెలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, లేకపోతే ఆ కంప్లీట్నెస్ అస్సలు రాదు. అరిసెలు అమ్మ ఒకలా చేస్తారు, అలాగే అత్తమ్మ ఇంకోలా చేస్తారు. ఎవరి స్టైల్ వాళ్ళది, రెండు బాగుంటాయి. ఇవాళకైతే మనం మా అత్తమ్మ స్టైల్లో అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం. అరిసెలు చేయడానికి కొద్దిమంది సోనా మసూరి రైస్ వాడతారు, కానీ ఎక్కువ మంది రేషన్ బియ్యం వాడతారు. మేమైతే ఇక్కడ రేషన్ బియ్యమే వాడాము. అత్తమ్మ 3 కేజీల రేషన్ బియ్యం తీసుకొని వాటిని బాగా కడిగి దాదాపు 24 గంటలు అంటే ఒకరోజు కంప్లీట్గా నానబెట్టారు. మధ్య మధ్యలో ఈ బియ్యాన్ని కనీసం 3 నుంచి 4 సార్లు మీరు బాగా కడిగి నీరు మారుస్తూ ఉండాలి. మీరు ఇలా మధ్య మధ్యలో కడిగి నీరు మార్చకపోతే ఖచ్చితంగా పిండి పులిపెక్కుతుంది. ఇలా బాగా నానిన బియ్యాన్ని మనం ఇంకో 2-3 సార్లు బాగా కడిగి వాటర్ మొత్తం తీసేశాక మరపెట్టించుకోవాలి. మీకు కనుక పిండి దంచుకొని చేసే వీలుంటే అరిసెలు చాలా బాగుంటాయి. ఒకప్పుడు అలా చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు. ఈ పిండిలో మీకు ఎక్కడైనా పలుకుంది అని అనిపిస్తే ఖచ్చితంగా సన్న హోల్స్ ఉన్న ఒక జల్లెడ తీసుకొని బాగా జల్లించుకోండి. మేము ఇక్కడ 2 కేజీల బెల్లంతో అరిసెలు చేస్తున్నాం, కానీ బియ్యం అయితే 3 కేజీలు తీసుకున్నాం. ఎందుకంటే అరిసెలకి ఎప్పుడు పిండి ఎక్స్ట్రా ఉండాలి. అరిసెలకి ఎప్పుడు పాకం బెల్లం లేదా అరిసెల బెల్లం అని షాప్లో అడిగితే దొరుకుతుంది, ఆ బెల్లం మాత్రమే వాడాలి. ఉప్పు బెల్లం అస్సలు వాడకూడదు. మేము ఇక్కడ 2 కేజీల బెల్లం బాగా తురిమి ఒక వెడల్పాటి పాత్ర పొయ్యి మీద పెట్టి బెల్లం వేసేసాము. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసాము. నీళ్లు మరీ ఎక్కువ వేయకూడదు, నీళ్ళు ఎక్కువైతే పాకం రావడానికి లేట్ అవుతుంది. బెల్లం మొత్తం కరిగాక నురగ ఫామ్ అవుతుంది. ఆ టైంలో కొంచెం యాలకల పొడి, అలాగే మీరు కనుక నువ్వులు వేసుకోవాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఈ టైంలోనే యాడ్ చేస్తారు. అరిసెల తీరంతా ఈ పాకం పట్టడంలోనే ఉంటుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న ప్లేట్లో నీళ్లు తీసుకొని ఈ పాకం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పాకాన్ని మనం నీళ్ళ ప్లేట్లో వేసుకున్నప్పుడు అది కనుక ముద్ద కడితే ఆల్మోస్ట్ పాకం రెడీ అయినట్టే. ఈ ముద్ద కనుక కొంచెం మృదువుగా ఉంటే మనకు లేత పాకం వచ్చినట్టు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, లేత పాకం వచ్చిన కొద్దిసేపటికే పాకం ముదురవుతుంది. సో పాకం వచ్చేసాక పిండి కొద్ది కొద్దిగా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా తట్టి ఆయిల్లో వేసేయడమే. అరిసెలు బాగా పొంగాయంటే మనకు బాగా వచ్చినట్టు. డూడు బసవన్న విన్యాసాలు లేకుండా సంక్రాంతి కంప్లీట్ అవ్వదు కదా. ఈ బసవన్నని సాక్షాత్తు నందీశ్వరుడిలా భావించి ఇలా హారతిచ్చి పూజ చేస్తారంట. ఈయన మా ఆయన వాళ్ళ తాత ముత్తాత అలా పెద్దవాళ్ళ పేర్లన్నీ తెలుసుకొని ఇంటి పేరు కూడా కలిపి దానికి తగ్గట్టుగా పొగుడుతూ పాడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ఆయన చెప్పినట్టుగా ఈ గంగిరెద్దు చాలా బాగా ఆడుతుంది. వీటినే డూడు బసవన్న విన్యాసాలు అంటారనుకుంటా. అత్తమ్మ ముందు పసుపు కుంకుమతో పూజ చేశారు, తర్వాత హారతి ఇచ్చారు. తర్వాత అరటిపళ్ళు తీసుకొస్తే తినట్లేదు అత్తమ్మ ఇస్తే, వాళ్ళ యజమాని పెడితే తింటుంది.
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ ఐడియా లేదు కాబట్టి కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. ఇవ్వు నాని ఇవ్వు, కుడి చేత్తో ఇవ్వాలి. అయ్యా గుత్తేవారు లోగుళ్ళు, అయ్యా గుత్తేవారు సంతానాలు మా దగ్గర ఇక్కడ 500 పదార్లు ఇచ్చి అయ్యా ఇవాళ శుక్రవారం పూట కాడ ఈ బస్సు దేవుడి కాడ సంతోషపరిచి వారి పొలాలందరా తలాలందరా వారి చదువులందరా వారి ఉద్యోగాలందరా వారి పసిపాలందరా వారి కలిసి రావాలా, ముందుకు వచ్చేదానికి 700 పదార్లు ఇవ్వాలా. అయ్యా మీ తాతగారి పేరండి, మీ పేరు స్వామి? అమ్మ మరుడంటే శ్రీనివాసరావు గారు. మా తాతగారి పేరు దశరథరామయ్య. దశరథరామయ్య గారు. మీ పేరు మర్చిపోయింది. శ్రీనివాస. అమ్మ మరుడంటే శ్రీనివాసరావు, తాతయ్య దశరథరామయ్య గారు. మొగడంటే అయ్యా పుట్టవారు వయసారా మరి బాబు శ్రీనివాసరావు గారు తెలిసాను. అయ్యా మా తాత వస్తాడని మన వడాదారులే చూసాను. అయ్యా కాకుల్లో చేసినావా దగ్గర పచ్చులో చేసావా, తెలిసాడని మనవాడా ఓ మనవాడా శ్రీనివాసరావు గారు. తాతయ్య దశరథరామయ్య గారు బాబోయని సోదరుడు దశరథి గుడి కాడ ఓ సంద్రయ్య నెల పండగలే నాలుగా మగడంటే ఓ సాపాడుతున్నా ఓ అందాల పసుమన్న ఓ ఏసులో పులవాడా మనకంటే భీమేశ్వరావు తాతయ్య వెంకటేశ్వర గారు. మొగడంటే అత్తమ్మ అరిసెలు స్క్రాచ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారో మనం ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా చూద్దాం. బసవన్న ఆటలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ సంక్రాంతికి మీరు చేసుకున్న పిండి వంటలు ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ గ్రేట్ ఎంకరేజ్మెంట్ నాలాంటి న్యూ క్రియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.